నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల అభీష్టాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బీజేపీ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పసుపు రైతులకు ఈ బోర్డు ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. శబ్దాల పసుపు బోర్డు కళ ఎట్టకేలకు నెరవేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులంతా ఆనంద సంతోషాల్లో ఉన్నారు. ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గం అలాగే బాల్కొండ నియోజకవర్గంలో పసుపు పంటను ఎక్కువగా పండిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రాంత రైతుల కళ నెరవేరింది. ఆర్మూర్లో చాలా మంది పసుపు రైతులు ఉంటారు. మీరు కూడా ఈ పసుపు బోర్డు కోసం కృషి చేశారు. బీజేపీ పార్టీ తరఫున కావచ్చు. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీ అయితే నెరవేరింది. పసుపు రైతులకు మీరు ఏమంటారు? అంటే ఇంకా మేము మాటిచ్చి నిలబెట్టుకున్నాము. మీరు ఏదైతే మాటిచ్చారో మీ మనసులో ఉన్న మల్యంగా అడిగేసుకోండి. ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ రైతాంగానికి చెప్తున్నాను, మోసపూరిత వాగ్దానాలు చేసి కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి లాంటి నాయకులను నమ్ముతారా? మాట అంటే మడమదిప్పని పార్టీలను నమ్ముతారా? మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీకే కాదు, మీ భవిష్యత్ తరాలకు బంగారు భవిష్యత్తు చేసే ఒక పసుపు బోర్డు తేవడం జరిగింది. ఈ పసుపు బోర్డు వల్ల వేలాది మంది ఉద్యోగాలు కూడా సృష్టించగలుగుతాము. ఇక్కడున్న వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఇది ఏదైతే బోర్డు ఉందో ఇది నిజామాబాద్కి మాత్రమే కాదు, భారతదేశానికి మొత్తము 750 జిల్లాల పసుపు పండించే ప్రతి రైతుకు ఇక్కడ నుంచే సలహాలు సౌకర్యాలు వెళ్తాయి. కాబట్టి ఈ ప్రాంతంగా ముఖ్యంగా జైత్యాల కావచ్చు, మెట్పేల కావచ్చు, కొరుట్ల కావచ్చు, మరి ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ కావచ్చు, రైతులు కూడా దయచేసి మోసపూరిత వాగ్దానాలకు మోసపోకండి. వాడు ఇయ్యందానికి చేయడానికి మోసపోయి కొట్టినాక గుద్దినాక ఇప్పుడు బాధపడితే ఏం లేదు. అందరికని చెప్పి కొందరికే ఇచ్చి మోసం చేసే నాయకులను మొదలుపెట్టి చెప్పిన మాట చేసి చూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భవిష్యత్తులో రైతాంగం, నిజామాబాద్ రైతాంగం అంటే కృతజ్ఞతకు మారు పేరని నిరూపించుకోండి. పసుపు బోర్డు నుంచి రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి? రైతులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించాల్సింది, ఈ ప్రాంతంలో మనకున్న నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉందంటే ప్రధాన వాణిజ్య పంట మాత్రం పసుపు మాత్రమే. ఈ 2 నియోజకవర్గాలు కావచ్చు, మొత్తం నిజామాబాద్ ప్రాంతం కావచ్చు, ఈ పంట మీద ఆధారపడుతుంది. మా ఖమ్మం లాగా మిర్చి, పత్తి, ఇక్కడ వరంగల్ లాగా మిర్చి, పత్తి లేదు. మాకు ప్రధాన పంట ఈ పసుపే. కాబట్టి ఒక మేలు రకమైన వంగడాలు, ఒక రకమైన ఇలాంటి పర్సెంటేజ్లు, ఇప్పుడు మేఘాలయ 7% ఈరోజు రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. మరీ ముఖ్యంగా దీనికి కొన్ని సబ్సిడీ కావచ్చు, అంటే వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్కు. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ప్రధానంగా సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. విదేశాలకు ఎగుమతి అయ్యేటప్పుడు ప్రధానంగా ఏదైతే విదేశాలు ఉన్నాయో, అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, దుబాయ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన ప్లాట్ఫామ్, సింగిల్ విండో ప్లాట్ఫామ్. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతాంగం ఉన్నారు, బలమైన రైతాంగం ఉన్నది ఇక్కడ. కానీ ఒక భారతీయ జనతా పార్టీకి దూరం ఉన్నారు. అంటే రైతుల గురించి నిజంగా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది మీకు, మీ భవిష్యత్తుకు, మీ పిల్లలకు, మీకు ఎప్పటికి కూడా ఒక ప్రధాన మీ ఆదాయ వనరు పసుపే. కాబట్టి పసుపుని ఇంకా మాలాంటి పార్టీలను ఆదరిస్తే ఇంకా పసుపుకు సంబంధించిన పరిశ్రమలను కూడా తీసుకొస్తాం. పని చేసేవాడికి పని కల్పించండి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాల వాగ్దానాలు చెప్తున్నారో, రుణమాపులు అనుకుంటా, ఆ మాపులు అనుకుంటా 100 మందికి అని చెప్పి 10 మందికి ఇస్తున్నారో వాళ్ళ భర్తం పట్టండి. ఇది మొత్తానికి అయితే పైడి రాకేష్ చెప్తున్నారు. పసుపు రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా పసుపు బోర్డు ఉంటుంది. రైతులు కూడా బీజేపీ పక్షాన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పేసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.